గ్రామాలు అభివృద్ధి బాటలో నడిస్తేనే దేశం బాగుపడుతుందని మహారాష్ట్ర అదనపు డీజీపీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెంలో పౌర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా సదస్సుకు హైకోర్టు న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైట్, ఎన్ బాలయోగులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీతి నియమాలు చిన్నప్పటి నుంచే పిల్లలకు నూరిపోయారని తల్లిదండ్రులకు సూచించారు. విద్య ఎవరి సొత్తు కాదని హైకోర్టు న్యాయమూర్తి ఎన్ బాలయోగి అభిప్రాయపడ్డారు. ఆనరబుల్ శ్రీ జస్టిస్ మరి ఇతర పెద్దలకు అదేవిధంగా మన పిల్లలకి ఏ ఫీల్డ్ లో అయితే శ్రద్ధ ఉందో అది గమనించి వాళ్ళని ఆ ఫీల్డ్ లో చదువుకునేటట్టు అవకాశం కల్పించి చదువుకునేటట్టు చేయాలి. విద్య ఎవరి సొత్తు కాదు. చక్కనే భావ పౌరులుగా తయారు చేయండి. కష్టపడితే కృషి పెడితే ఫలితం సాధించింది ఉండదు. ఎక్కడైనా దేవాలయానికి వెళితే ఆ భగవంతుడి దగ్గర కలువ పూలు, తామర పూలు మీకు కనిపిస్తాయి. పుట్టిందెక్కడ? బురదలో. చేరిందెక్కడ? భగవంతుని దగ్గరికి. కాబట్టి మనం ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు, ఎలా పెరిగాము అన్నది ముఖ్యం అన్నమాట. విద్య అన్నది అందరికీ సమానంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ విధంగా మనం జీవితంలో లక్ష్యాన్ని సాధించుకొని ఆ లక్ష్యం వైపుగా మనం ఎలా వెళ్తామో ఆ విధంగా మన జీవితాలు మారుతాయన్నమాట. పిల్లల అవసరాలను గుర్తించి వాళ్లకు తగిన వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే మన గ్రామాలు బాగుంటాయో అప్పుడే మన దేశం బాగుంటుంది. కాబట్టి దేశం బాగుండాలంటే మన గ్రామాలను మనం అభివృద్ధి చేయాలి. మీరు ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లాలో ఒక విలేజ్ ను మీరు అడాప్ట్ చేసుకున్నారు, మా ఊరిని అడాప్ట్ చేసుకోండి అని నేను సిద్ధంగా ఉన్నారు ఈ ఊరిని కూడా దత్తత చేసుకోవడానికి. కానీ మా ఊర్లో చిన్న మందడి అని మహబూబ్ నగర్ లో ఎవరు తాగరు. మీరందరూ శపథం చేశారంటే మేము ఎవరు తాగమని నేను ఈ గ్రామాన్ని ఖచ్చితంగా దత్తత తీసుకుంటాను.